మనం ఎక్కడి నుంచి వచ్చామన్న దానికంటే ఏం సాధించామన్నదే ముఖ్యమని ఆ దిశగా గిరిజన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తుతో తరాలకు ఆదర్శంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి శాసన మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ చౌదరి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, ఎస్పీ నరసింహకిషోర్, ఇన్ఛార్జ్ జేసీ డిఆర్ఓ జె నరసింహులు, ఆర్డీఓ ఇన్ఛార్జ్ శివజ్యోతి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఆదివాసులుగా పుట్టిన అనేక మంది ప్రముఖులుగా మారి చాలా సాధించారని, చరిత్రలో వారి కోసం కొన్ని పేజీలు కేటాయించుకున్నారని, అదే తరహాలో గిరిజన విద్యార్థులైన మీరందరూ లక్ష్యాలు నిర్ణయించుకుని సాధన చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. గిరిజన విద్యార్థులు చదువుతున్న పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, సాధారణ పాఠశాలను మౌలిక సదుపాయాలు అందించే దిశగా ప్రణాళిక ద్వారా అందించడం జరుగుతోందని పేర్కొన్నారు. శాసన మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ చౌదరి మాట్లాడుతూ మనమందరం పూర్వీకుల వారసులమని, ఆదివాసులు సంస్కృతి సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు. గిరిజనుల ఉత్పత్తులను కొనుగోలు చేసి ప్రోత్సహించే విధంగా కృషి చేయాలన్నారు. స్థానిక శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ అమాయకులైన గిరిజనుల్లో చైతన్యం తెచ్చేందుకు సమస్యలపై గతంలో తాను పోరాటం కూడా చేయడం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థుల సాంకేతిక నైపుణ్యతపై దృష్టి సారించి సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉండి తోటి వారికి ఆదర్శంగా ఉండాలని కోరారు. జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ మాట్లాడుతూ చదువు వల్ల మంచి చెడు మధ్య తేడా తెలుసుకునే విచక్షణ జ్ఞానం వస్తుందన్నారు. స్త్రీలు విద్యావంతులుగా ఉన్న సమాజం ఎక్కువగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు గిరిజన సాంప్రదాయ నృత్యం, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించిన తీరు ఆహుతుల్ని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమెంటోలు అందించారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణ నుంచి కంబాల్సరి వరకు నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ర్యాలీలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు కెఎన్ జ్యోతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ మల్లి భాస్కర్, సాంఘిక సంక్షేమ బీసీ సంక్షేమ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ర్యాలీతో పాటుగా మనం కలెక్టరేట్లో కూడా ఒక కార్యక్రమం చేసుకొని ఆదివాసీ హక్కుల గురించి ఎవరైతే పోరాటాలు చేశారో, సేవలు అందించారో వాళ్ళని సత్కరించుకోవడం మన జిల్లా వరకు, అలానే మనకి స్టూడెంట్స్లో ఎవరైతే మంచి మార్కులతో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మనము ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళని కూడా మనం అప్రిషియేట్ చేయడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా మన జిల్లాలో ఉన్న ట్రైబల్ స్కూల్స్, హాస్టల్స్ చాలా వరకు కూడా మనం లాజిస్టిక్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకునే కార్యక్రమం కూడా ఈ రోజు నుంచి మన సమాజంలో, భారతీయ సమాజంలో కూడా చాలా విభిన్నమైన సంస్కృతులతో పాటు ఆదివాసీ సంస్కృతికి సంబంధించినటువంటి జనాభా చాలా ఎక్కువ ఉంది. సో మన ప్రాంతంలో తీసుకుంటే రాజమండ్రి, రంపచోడవరం, అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా విస్తృతమైనటువంటి గిరిజన జనాభా ఉంది. వీరందరికీ సంబంధించి అభివృద్ధిలో భాగంగా చేయడానికి ప్రభుత్వం ఆదేశాల మేరకి కలెక్టర్ గారు చెప్పినట్టు మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు వర్గీకరణ అంశంపై విజయవాడలో ఈ నెల 10వ తేదీన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై నాయకులతో చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నామని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వ్యవస్థాపకులు మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ వెల్లడించారు. రాజమండ్రిలో పోరాట సమితి వ్యవస్థాపకులు మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. విజయవాడలో 10వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు భవిష్యత్ కార్యాచరణపై సమావేశం ప్రారంభమవుతుందని హర్ష్ కుమార్ అన్నారు. నాయకులందరూ ఈ కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. కుట్రపూరితంగా, రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు వర్గీకరణపై ఇచ్చిన తీర్పు చెల్లదు, కుదరదు అని మరోసారి హర్ష్ కుమార్ గర్జించారు. 341వ అధికరణ సవరణ చేయకుండా తీర్పు అమలు చేసే అవకాశమే లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాల వారీగా వర్గీకరణ చేపడతామని చేసిన ప్రకటన సమంజసంగా లేదన్నారు. అవగాహన రాయిచ్చే ప్రకటనగా ఎద్దేవా చేశారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా, లోపభూయిష్టమైన నిర్మాణాలు చేసిన వారి నుంచి అపరాధ రుసుమును వసూలు చేయకుండా ఏ విధంగా మళ్లీ పోలవరంపై ముందుకు పెడతారని హర్ష్ కుమార్ ప్రశ్నించారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి పేరు నచ్చలేదని, చీకట్లో అక్షరాలను ధ్వంసం చేయడం సమంజసం కాదన్నారు. చీకటి చాటున చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం విచారకరమన్నారు.
ఎన్నికల ముందు విశాఖలో పట్టుబడిన మాదక ద్రవ్యాలపై దర్యాప్తు ఎందుకు ముందుకు సాగడం లేదని, దోషులెవరో ఎందుకు తేల్చి చెప్పలేకపోతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా ఛానళ్లు సైతం ఎందుకు మౌనం వహిస్తున్నాయని ఛానళ్లను ఆయన ప్రశ్నించారు. మొరమండ గ్రామంలో కళ్యాణ మండపం విషయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి అనుచిత జోక్యం సరికాదన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే మొరమండ గ్రామానికి తానే స్వయంగా రావాల్సి ఉంటుందన్నారు. శాంతి భద్రత సమస్య తలెత్తే అవకాశం ఉందని హర్షకుమార్ పేర్కొన్నారు. వర్గీకరణ అంటే రిజర్వేషన్ను క్రమేపీ ఎత్తేసేటట్లుగా ఆ తీర్పు ఉంది. దీంట్లో క్రిమిలేయర్ అంశం, తక్కిన అంశాలన్నీ కూడా కేంద్రం గుప్పిట్లో పెట్టుకుని ఒక్క వర్గీకరణ మట్టుకే రాష్ట్రాలకి అధికారాలు ఇస్తున్నట్టుగా ఈ తీర్పులో పేర్కొనబడింది. 341 ఆర్టికల్ అమెండ్ చేయకుండా వర్గీకరణ చెల్లదని బేలా త్రివేది మేడం గారు ఖచ్చితంగా చెప్పారు. 341 సవరణ చేయకుండా దాన్ని బైపాస్ చేసి రాష్ట్రాలకి సుప్రీంకోర్టు ఎలా అధికారాలు కట్టబెడుతుందో నాకైతే అర్థం అవట్లేదు. ఏ రాష్ట్రమైనా కేంద్రమైనా రాజ్యాంగానికి అనుబడి మాత్రమే చట్టాలు చేయగలదు. అది రాజ్యాంగ సవరణ వల్ల మాత్రమే అవుతుంది. రాజమండ్రి కంబాల్ చెరువు పార్క్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి రజత కవచధారణ కార్యక్రమాన్ని సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. స్థానిక కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి రజత కవచధారణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయకర్త బండారు మధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లుబాబీ, టీడీపీ సీనియర్ నేత గుడా మాజీ చైర్మన్ గన్నకృష్ణ, గొర్రెల సత్యరమణి తదితరులు పాల్గొన్నారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కంబాల్ చెరువు వద్ద ఉన్న వెలిసిన మా దేవస్థానం ఆలయంలో ఈ రోజున శ్రావణ మాసం సందర్భంగా వెండి కవచం చేయించడం జరిగింది. కవచం మొత్తం కిరీటంతో కవచం చేసింది. దగ్గర 16 లక్షలు 15 లక్షల దాకా ఖర్చు అయింది. ఆలయంలో విశేష పూజలు ఈ రోజు మొదలవుతాయి. ఆదివారం హోమము అన్నీ జరుగుతాయి, అభిషేకాలు అన్నీ జరుగుతాయి. ఈ శ్రావణ మాసం అంతా విశేష పూజలు జరుగుతాయని తెలియజేసుకుంటున్నాను. హైదరాబాద్కు ఈ నెల 13న ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ వస్తున్నారు. ఈ మేరకు ఘనంగా స్వాగతం పలకడానికి పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక సిమెంట్రీపేట విగ్రహాల వద్ద మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు 13వ తేదీ ఢిల్లీ నుండి హైదరాబాద్కు వస్తున్న వర్గీకరణ సాధకుడు మందకృష్ణ మాదిగకు స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. యావత్ మాదిగ జాతంతా 13న హైదరాబాద్ తరలి రావాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైరాల అప్పారావు ఇచ్చేశారు. రాజమండ్రి సిటీ అధ్యక్షుడు రాంప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి సూరి, రమేష్, రాచర్ల సుధాకర్, కోరాకల రాజు, రామవరపు వెంకటేష్, ఉప్పాటి అప్పారావు, రమేష్, లంక యేసు, కొరుమిల్లి శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుండి అల్లుపెరిగిన పోరాటం చేసి సాధించుకున్నటువంటి మనం విజయోత్సవం మనం చేపించుకోవాలి. ఈ విజయం సాధించడానికి ఎంతోమంది మాదిగలు అమరులైనటువంటి మాదిగలకు మన ఘన నివాళులు అర్పిస్తూ మన విజయోత్సవాన్ని నిర్వహించుకుందాం. ఇందులో ప్రతి ఒక్క భాగస్వాములు అవ్వాలని
పిలుపునిస్తున్నాం. ప్రత్యేకంగా రాజమండ్రిలో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని సందర్భంగా ఆహ్వానం. రాజమండ్రి అశోక థియేటర్లో ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. స్థానిక అశోక థియేటర్ వద్ద సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు వైస్ ప్రెసిడెంట్ చందు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. జనసేన ఇన్ఛార్జ్ అన్శ్రీ సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ బాక్సు ప్రసాద్, కేబుల్ ఆపరేటర్ నొడగల సుధా, బాసి, శ్రీను, గాంధీ, గౌరవ అధ్యక్షులు హరిగోపాల్, సీనియర్ ఫ్యాన్ సురేష్, ప్రెసిడెంట్ టైసన్, మహేష్ బాబు ఫ్యాన్స్, చందు ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం 1000 మందికి అన్నదానం నిర్వహించారు. అసలు వీకెండ్ ఎప్పుడైనా సరే అమెరికాలో సినిమా చూడాలంటే సాటర్డేని సండేనే చూస్తారు ఎక్కువ. అటువంటిది ప్రత్యేకంగా మహేష్ బాబు బర్త్డే రోజున ఎన్ని స్క్రీన్లు పడితే అన్ని స్క్రీన్లు ఫుల్స్. నిజంగా యుఎస్ఏ రికార్డ్ బ్రేక్. ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచిన మహేష్ బాబుకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పని నేను మనము అందరూ కోరుకున్నాం. రాజమౌళి గారికి కూడా సినిమా కూడా ఉన్నట్టుంది కాబట్టి ఆ సినిమాని జయప్రదం చేస్తారు, జయప్రదం చేయాలని చెప్పి కూడా ఈలో ఉన్నటువంటి అభిమానులు కానీ ఉన్నటువంటి ప్రజానీకాన్ని కూడా కోరడం జరుగుతున్న విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తూ, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు అందరం మీ సమక్షంలో కూడా, అలాగే కమిటీ ఎవరైతే పెద్ద ఎవరైతే చందు అనే మిత్రుల ఎవరైతే ఉన్నారో అభిమానుల సాక్షిలో ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు రానున్న రోజుల్లో కూడా ఇంకా ఘనంగా. గుంటూరు నగరంలో పోలీస్ యంత్రాంగం కార్డన్ సెర్చ్ నిర్వహించింది. గుంటూరు నగరంలో తెల్లవారుజామున పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేశారు. దాదాపు 145 మంది పోలీసు సిబ్బందితో సమస్యాత్మక ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. గుంటూరు మిర్చియార్డ్ సమీపంలో ఉన్న కొత్త కాలనీలో కొనసాగించిన సెర్చ్ ఆపరేషన్ శాంతి భద్రతే లక్ష్యంగా కొనసాగింది. కొత్త తరహా కార్యక్రమాలు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చేపట్టారు. 6 సంవత్సరాల తర్వాత గుంటూరు నగరంలో తిరిగి సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. పత్రాలు లేని 18 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో సీఐ, ఎస్పీలు, డీఎస్పీలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని ప్రజలను హెచ్చరించారు. ప్రకాశం బ్యారేజ్ కి ఇన్ఫ్లో 2,67,111 క్యూసెక్లు ఉండగా కాలువలకు 13,991 క్యూసెక్ల నీటినిస్తున్నారు. బ్యారేజీ 60 గేట్లు 6 అడుగుల మేర, 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 2,53,120 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను, కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంటలు, నాటుపడవలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని ప్రజలను హెచ్చరించారు. జక్కంపూడి కుటుంబ సభ్యులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం మహాసేన రాజేష్ కు తగదని ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ప్రతినిధులు హరుణ్ ఎతవు పలికారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ప్రతినిధులు అరుణ్, మనోజ్, వరుణ్ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. భిన్నంగా వ్యవహరిస్తే తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ప్రతినిధులు కప్పల మురళీమోహన్, సుబ్రహ్మణ్యం, నరసింహమూర్తి, చిన్న తదితరులు పాల్గొన్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు, అసలు నీకు ఒక ఫ్యాషన్ బండి, సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కొని వాడుకొని తిరుగుతుండేవాడు ఆ వీధుల్లో. అలాంటి వాడు నీకు ఇప్పుడు ఆడి కార్ ఎక్కడిది, నీ ఇంట్లో 4 కార్లు ఎక్కడి, ఎలా వచ్చాయి? నువ్వు బ్రోకర్ పనులన్నీ చేసుకోవడం లేదు వచ్చే. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు జక్కంపూడి కుటుంబాన్ని విమర్శించావంటే నువ్వు రాజమండ్రి రావడం కాదు, మేమే నీ దగ్గరకు వస్తాం. గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? జక్కంపూడి కుటుంబం అనేది ఒక వ్యవస్థ, అదే ఒక దానికి గవర్నమెంట్ అవసరం లేదు మాకు. జక్కంపూడి కుటుంబానికి ప్రతిపక్షం అన్నా ఒకటే,
అధికార పక్షంలో ఒకటే, మాకు గవర్నమెంట్తో పని లేదు, ఏం పని లేదు, కానీ ఒకటి మేము న్యాయంగానే పోతాము. నువ్వు మాకు నువ్వు కానీ సప్లై చేసావేంట్రా? ఆడు ఏంటంటే ఇక ఏ ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు, ఏ ఎంపీ ఎవరు మాట్లాడతాడో ఆ వీడియోలో ఒకటి టీవీలో 4 గోడల మధ్య టీవీలో వేసుకొని ఇక అదే విమర్శించడం జరుగుతుంది. ఆడికి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అత్తమాలు రాజమండ్రి వాళ్ళు గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అని అంటున్నాడు. ఈసారి రాజమండ్రి కానీ వస్తే మాత్రం కాల్చి ఎరగొట్టడమే జరుగుతుంది ఆడికి. ఇది మాత్రం ఆడు గుర్తుపెట్టుకొని మహేశ్వర్ రైస్ గారు నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. భాషం స్కూల్ విద్యార్థులకు అటల్ మారథాన్లో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. అటల్ మారథాన్లో భాషం స్కూల్ బాబానగర్ శాఖకు జాతీయ స్థాయిలో 42వ స్థానం సాధించిందని జిల్లా సైన్స్ ఆఫీసర్ శ్రీనివాస్ నెహ్రూ తెలియజేశారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో 500 పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొనడం జరిగింది. అందులో భాషం స్కూల్ 50వ లోపు స్థానాన్ని సంపాదించడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు అనుచిత సిరిచందన తయారు చేసిన బైక్ ఫాల్ డిటెక్షన్ సిస్టమ్ బైకర్స్ పరిశోధన ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుని వారి సైన్స్ అవగాహనను కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నెహ్రూ ఆధ్వర్యంలో డీఈఓను శాలువా మెమెంటోతో సత్కరించారు. డీఈఓ నారాయణ, ఈస్ట్ గోదావరి జోనల్ ఇన్ఛార్జ్ ఆంజనేయులు, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. It is connected to the mobile number. It sends the messages to the persons which the mobile numbers we fixed in it. It is mostly used for old persons. ఈ అద్భుతమైన విజయం సాధించినటువంటి మా పాఠశాలకి ఇంత మంచి పేరు ప్రఖ్యాత సాధించినటువంటి జాతీయ స్థాయిలో 42వ స్థానంలో వారు తయారు చేసినటువంటి ప్రాజెక్టు ఉండడం అనేది మన ఈస్ట్ గోదావరికి గర్వకారణం అని భావిస్తూ మరి మేము చాలా గర్వంగా ఉన్నాము. ఈ అద్భుత విజయం సాధించినటువంటి విద్యార్థులను అభినందిస్తూ మా పిల్లలు తయారు చేసినటువంటి ఈ ప్రాజెక్టుకి, ఈ డివైజ్కి జాతీయ స్థాయిలో 42వ ర్యాంకు సాధించడం గర్వించదగినటువంటి విషయంగా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి తోడ్పడినటువంటి టెక్ టీమ్ సొల్యూషన్స్కి, మా సైన్స్ ఉపాధ్యాయులకి, పిల్లలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. LCD shows the call emergency and bike fall detect. This is our project. This is our project. Okay. Thank you. రాజమండ్రి ఇస్కాన్లో నిర్వహించిన భగవద్గీత పోటీల్లో చిన్నారులు ప్రతిభను ప్రదర్శించారు. తూర్పుగోదావరి జిల్లా పవిత్ర గోదావరి తీరంలో రాజమండ్రి గౌతమి ఘాట్లో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో చిన్నారులకు భగవద్గీత పోటీలు నిర్వహించారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే బాలబాలికలకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు పోటీలో పాల్గొన్నారు. యోగ శాస్త్రము నేను సూర్యదేవునకు ఉపదేశించేది. బంగ్లాదేశ్లో ఆందోళనకారులు హింసను కొనసాగిస్తూనే ఉన్నారు. ఊచకోతకు అమాయక పౌరులు చనిపోతున్నారు. బంగ్లాదేశ్లో హింసాకాండ కొనసాగుతోంది. షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత జరిగిన అల్లర్లో 232 మంది చనిపోయినట్లు అక్కడి మీడియా ప్రకటించింది. వీరిలో అత్యధికులు మంగళవారం రోజే ప్రాణాలు వదలడం గమనించదగిన విషయం. తీవ్ర గాయాలతో కొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జరిగిన ఘర్షణలో దాదాపు 328 మంది ప్రాణాలు వదిలారు. జూలై 16 నుంచి ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో జరిగిన హింసాత్మక ఘటనలో చనిపోయిన వారి మొత్తం సంఖ్య 560కి చేరింది. గాజీపూర్లోని కాసింపూర్ హై సెక్యూరిటీ జైలు నుంచి మంగళవారం రోజు 209 మంది ఖైదీలు పారిపోయారు. ఖైదీలు పారిపోకుండా జైలు గార్డులు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో 3 ఉగ్రవాదులతో సహా 6 మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. షేక్ హసీనా సర్కార్ కూలిపోయిన తర్వాత అవామీ లీగ్ పార్టీ శ్రేణులు లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణల వల్లే షేక్ హసీనా పార్టీ నాయకులు బంగ్లాదేశ్ నుంచి భారత్కు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అవామీ లీగ్కు చెందిన 2 నాయకులు దేశం విడిచి పారిపోతుండగా బంగ్లాదేశ్ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. కార్పొరేషన్ వార్డ్ కౌన్సిలర్ రజీబ్ అలీతో పాటు అతని సహచరుడు జాకిర్ హుసేన్ దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించారు. సమాప్తం. నమస్కారం.